పెళ్లిలో పెద్ద గొడవ జరిగి రచ్చ రచ్చ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము క్యాంప్ సెంటర్ కి అయితే వెళ్తా ఉన్నాము. రాత్రి 12 అవుతుంది టైం వచ్చేసి. చలి బాగా పెడుతుంది భయ్యో, మామూలుగా లేదు చలి. వీళ్ళు ఇక్కడ హల్చల్ చేస్తున్నారు చూడొచ్చు మీరైతే. మామూలుగా లేడు గుండు బాస్. ఇంకా అద్దం చూడండి, గుడ్డోడు లెక్క అద్దము. ఎండ మాత్రం మామూలు గుర్తులేదు భయ్యో. అయిపోయింది ఈడు. సో హలో గైస్, ఈరోజు ఈ వీడియో ఇక్కడ నుండి అయితే మొదలవుతుంది. ఈరోజు అయితే ఇప్పుడు రాత్రి అవుతుంది, టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. ఇంకా మా గబ్బు గడిగినంగా లేచే ఉన్నాడు అనమాట. ఇంకా ఈ రాత్రి ఇప్పుడు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానో తెలుసుకునే ముందు మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఒక వీడియోకి లైక్ చేసేసేయండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను అసలు ఎందుకు ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనేసి. మీరైతే వేచి ఉండండి, చూస్తూ ఉండండి అలాగే. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి హల్చల్ చేస్తున్నారు. ఈడేంది ఈడు, వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడ హల్చల్ చేస్తున్నారు చూడొచ్చు మీరైతే. మామూలుగా లేడు గుండు బాస్. ఇంకా అద్దం చూడండి, గుడ్డోడు లెక్క అద్దము. ఎందుకు రాది అద్దము నీకెందుకు రాది? బురానా ఈడు మిచ్చో అంట ఈడు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫోన్ చూస్తున్నారు, వీళ్ళు వచ్చేసి ఫోటోలు దిగుతారంట. ఇప్పుడు విలేజ్ కి ఎందుకు వచ్చానంటే పెళ్లికి అయితే వచ్చాను. ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ ఆల్రెడీ చేసేసారు. నువ్వే చేసినా? హెల్ప్ చేసిన. అక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ వీళ్ళు ఫోటోలు దిగుతారు కానీ అక్కడ చేస్తున్నారు అల్లరి. చెప్పరా బాబు, మాట్లాడాడు ఈడు మిచ్చగాడు. అసలు పెళ్లికి వచ్చాను నేను. ఈ పెళ్లి అన్ని చూపిస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. స్టంట్లు చేస్తారు భయ్య వీళ్ళు వచ్చేసి. ఇప్పుడు ఇరిగలరా అవి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము క్యాంప్ సెంటర్ కి అయితే వెళ్తా ఉన్నాము. రాత్రి 12 అవుతుంది టైం వచ్చేసి. ఎందుకు వెళ్తున్నామంటే అది దారం ఉండాలి ఉంటాయి చూడండి, అది అంట మర్చిపోయారంట వాళ్ళు. అందుకనే తీసుకురావడానికి అయితే వెళ్తా ఉన్నాము. నేను లడ్డు ఇద్దరం కలిసి అయితే వెళ్తా ఉన్నాము. ఆడే బండి తోలుతా ఉన్నాడు. రాత్రి 12 అవుతుంది చూడొచ్చు మీరైతే. చలి బాగా పెడుతుంది భయ్యో, మామూలుగా లేదు చలి. చంపేస్తుంది చలి. హైదరాబాద్ లో ఇట్లా ఉండదు చలి. ఫ్యాన్ వేసుకొని పండుకోవాలి హైదరాబాద్ లో. ఇక్కడ ఫ్యాన్ లేదు ఏం లేదు. ఫ్యాన్ వేసుకోకుండానే చలి బాగా పెడుతుంది. ఈ చలిలో పోతా ఉన్నాం మేము వచ్చేసి. చూడొచ్చు మీరైతే. 12 అవుతుంది టైం భయ్యో. ఈ నైట్ పోతున్నాం మేము బండి వేసుకొని. ఈ లోపలైతే ఎంటర్ అయిపోయాము. ఆడికెళ్ళేసి కలుస్తాను. ఈ రాత్రి 12ంటికి ఆడ షాప్ ఓపెన్ ఉంటుందో అతనికి పిలిచి అడగాల. మనం వచ్చేసి వెళ్ళేసి చూద్దాము ఆడికెళ్ళేసి ఏం జరుగుతుందో. క్యాంప్ సెంటర్కి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు మేము. క్యాంప్ సెంటర్కి అయితే వచ్చేసాము. మనం వచ్చేసి తీసేసుకున్నాము. ఇక్కడ షాప్కి వచ్చేసి 12కి వచ్చి లేసి తీసుకున్నారనమాట. చూపిరా దారం ఉండాలి అవి. ఇవ్వండి ఇవి 4 ఉన్నాయి. ఇట్లా 4 తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరిపోదాం మనము డైరెక్ట్ ఇంటికాడికి. బండి వేసుకొని వచ్చాము మేము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. అలాగే బూస్ట్ తీసుకొని తింటున్నాం. బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా ఇప్పుడే లేచాము మేము వచ్చేసి. లేచేసి డైరెక్ట్గా బ్రష్ చేస్తూ ఉన్నాము. ఇవ్వండి ఇంకా పొద్దుగానే ఇంకా చలి అనేది పోలేదు. మస్తు చలి పెడతా ఉంది. ఇప్పటివరకు మంట పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాం మేము. గబ్బుగాడు నువ్వేమేంద్ర చేసుకుంటలేవు? వీడు చేసుకుంటలేడు, వీడు చేస్తున్నాడు. ఎండ కూడా వెళ్ళింది చూడొచ్చు మీరైతే. ఇంకా పెళ్లి కార్యక్రమాలు అయితే అక్కడ జరుగుతూ ఉంది. మేము ఇక్కడ సైడ్ ఉన్నాము. చూపిస్తాను మీకు పెళ్ళి జరిగేది ఎలా జరుగుతుంది మా బంజారా సైడ్ అనేది. చూడండి ఏంది ఉందండి. స్కూల్కి కూడా పోతలేరు వీళ్ళు. పెళ్ళి ఉందని స్కూల్ కూడా పోతలేరు.
नमः ओम परमेश्वराय नमः ओम जनार्दनाय नमः ओम वामदेवाय नमः ओम भगवते नमः ओम सवित्राय नमः ओम लोकेशाय नमः ओम मेरा मामा देखो तो खाना సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము టిఫిన్ అయితే చేస్తా ఉన్నాము. దగ్గర రా బాబు, టిఫిన్ చేస్తున్నాము ఇప్పుడు. ఇదేంది ఉప్మా తింటున్నాము. ఫుల్ ఆకలి అవుతుంది భయ్య. ఫుల్ తింటున్నా. వాళ్ళైతే ఉంగరం తీస్తుర్రు. ఇంకేమైనా చెప్పామా? ఇంకేం లేదా? ఎందుకు అరే గెలికేటోళ్ళే ఎక్కువ ఉంటారు వీడియో తీసుడు కన్నా. ఏంది చెప్పు చెప్పు చోరు తమ్ముడు. అరే వాడు చూడు ఎడ్డోడు ఉన్నాడు వాడు. ఫైనల్లీ పెళ్ళి కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు చూపించాను కదా, అది కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. పెళ్ళి కంప్లీట్ అయిపోయి 1-2 hours అవుతుంది అనుకుంటా. తర్వాత వచ్చేసి పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ అయితే చేశారు, అది కూడా చూసే ఉంటారు మీరు. క్లిప్స్ అయితే పెట్టాను నేను. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంది స్టేజ్ కూడా రెడీ కాలేదు డిన్నర్కి. ఇంకా తినుడు కూడా చికెన్ అవన్నీ రెడీ అయిపోయాయి, చూపించాను కదా నేను, చూసే ఉంటారు మీరు. అక్కడ సైడ్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు వంటలు. ఎండ మాత్రం మామూలు గుర్తులేదు అయ్యో. చెట్టు నీడకు వచ్చేసి నిల్చున్నాను. ఇదే మా ఇల్లు వచ్చేసి. ఇల్లు ముందు పెద్ద చెట్టు అయితే నాటామాము మేమైతే. దానివల్ల ఇప్పుడు నీడ వస్తుంది. నీడలా నిల్చుంటున్నాము ఎండాకాలంలో, లేకుంటే ఎండలో నిల్చునేటోళ్ళం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మామ ఆటో అయితే పెట్టి వెళ్ళాడు. ఇందులో కూర్చున్నాను నేను. నీడలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎండ మామూలు గుర్తలేదు ఇటు సైడ్. आपण बैठा ना खा అనుకొని तूच काय मेन नको रे. ఇంకా మేము వచ్చేసి రెడీ అయిపోయి తినేసి ఇంకా ఫోటోలు అయితే దిగేసేసి ఇక అనిల్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసాము. ఇంకా రెడీ అయిపోయాము మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడానికి. ఇంకా 1 hour ఉంది మాకి ఇక్కడ ఉండడానికి. 1 hour తర్వాత మళ్ళీ బయలుదేరిపోతాం మనం ఇక్కడ నుండి. మీరు చూసే ఉంటారు. తిన్నాము అండ్ ఫోటోలు దిగాము మేము. ఇక్కడ వచ్చేసి అనిల్ లైట్ అయితే ఫిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా పెళ్లి సందడి అయితే కంప్లీట్ అయిపోయింది మనది. మనం అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్కి.
ఫైనల్లీ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా మీరైతే వీడియో మొత్తము. అండ్ లాస్ట్లో వచ్చేసి మస్తు గొడవ పడ్డారు, కొట్టుకున్నారు, మీరు కూడా చూసి అన్నారు. అండ్ ఫుల్గా డ్యాన్స్ కూడా చేశాం మేము. ఈరోజు ఈ వీడియో అయితే ఇలాగైతే మ్యారేజ్ అయితే ఇలాగ జరిగింది విలేజ్లో. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.